ఇవాళ మనం ఫర్టిలిటీలో ఫారెన్ డిగ్రీస్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు నేను ఇక్కడికి విజయవాడ వచ్చిన కొత్తలో ఎంసీహెచ్ అని అంటే ఇదేమన్నా ఫారెన్ డిగ్రీ మీరు ఇక్కడికి చదువుకుని వచ్చారా అని చెప్పి అడిగేవాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో అయితే ఐ థింక్ చాలా మంది తెలుసుకునే వస్తున్నారు అనుకుంటున్నాను. బట్ స్టిల్ తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో. రీసెంట్గా అయితే ఒక డాక్టర్ రుమటాలజిస్ట్ కూడా నేను రాసిన ఒక కౌన్సిలింగ్ నోట్ అది చూసి తర్వాత పేషెంట్ గురించి మేము డిస్కస్ చేస్తున్న టైంలో మీరు ఎక్కడైనా బయట కంట్రీలో చదువుకుని వచ్చారా అని చెప్పి అడిగారు అనమాట. నాట్ బికాస్ ఆఫ్ డిగ్రీ, ఐ థింక్ ఆ నోట్ అది చూసి. సో ఐ యాక్చువల్లీ టోల్డ్ హర్ లేదంటే నేను 100% మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. నేను అసలు ఫారెన్ లో తెచ్చుకున్న డిగ్రీస్ అంటూ చదువుకున్నాను, కొన్ని కోర్సెస్ అవి చేశాను. బట్ అక్కడి నుంచి వచ్చిన డిగ్రీ అంటూ ఏం లేదు. అది నేను ఎక్కడ డిస్ప్లే కూడా ఏం చేసుకోవట్లేదు. అది ప్యూర్గా నా నాలెడ్జ్ కోసం అని చెప్పి నేను చేసుకున్నవి అని చెప్పాను. బట్ ఎనీవే దీని గురించి ఏంటంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఫారెన్ వెళ్ళి చదువుకుని వచ్చారు, ఫారెన్ లో ఉండేసి వచ్చారు అని చెప్పి ఇదివరకు ఏంటంటే సినిమాల్లో బేసికల్లీ ఫారెన్ అంటే ఏంటంటే చాలా గ్లోరిఫై చేసేసి పెట్టారు. అండ్ యూజువల్ గా కూడా ఫ్యామిలీస్ లో ఏంటంటే ఎవరైనా యూఎస్ యూకే రిటర్న్స్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకని ఏంటంటే ఫారెన్ రిటర్న్, ఫారెన్ లో ట్రైన్ అయ్యి వచ్చారు అంటే ఎంతో ట్రైన్ అయిపోయి ఉంటారు అని అనుకుంటారు. బట్ రియాలిటీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ కంట్రీకి ఉండే డిసీజెస్ ఆ కంట్రీలోనే ఉంటాయి జనరల్గా. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ట్యూబర్క్లోసిస్ ఉందనుకోండి, ఊపిరితిత్తులకి సంబంధించిన ట్యూబర్క్లోసిస్ అప్పుడప్పుడు జెనైటల్ రీజన్కి కూడా, అంటే గర్భసంచికి, ఓవరీస్కి, వీటికి కూడా రావచ్చు అనమాట. సో ఈ జెనైటల్ ట్యూబర్క్లోసిస్ అనే కండిషన్ బయట ట్రైన్ అయిన ఏ డాక్టర్కి దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలో అట్లీస్ట్ క్లూ కూడా ఉండదు. ఎందుకు అంటే అసలు అలాంటి కేసెస్ వాళ్ళు బయట చూడరు. ట్యూబర్క్లోసిస్ అనే కేసు ఇండియా బయట ఆల్మోస్ట్ మనం మొత్తం వరల్డ్ మీద లేకపోతే వేల మీద లెక్క పెట్టచ్చు అనమాట, అంత తక్కువగా ఉంటాయి. సో దాని గురించి అవగాహన ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. నెక్స్ట్ జెనెటిక్ సమస్యలు కానీ లేకపోతే ఏమన్నా ఉంటే అవి కూడా రీజన్ స్పెసిఫిక్గా ఉంటాయన్నమాట. జనరల్గా మీరు బయటికి వెళ్ళారు అని అంటే కనుక యూకే కానీ యూఎస్ కానీ ఇట్లా ఉంటే కనుక డైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు యూజువల్గా బ్లాక్స్ వైట్స్ని పెళ్లి చేసుకోవటం అని కానీ లేకపోతే వాళ్ళలోనే డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళని చేసుకోవటం ఇట్లా ఎక్కువ కామన్ అనమాట. అక్కడ బయోడైవర్సిటీ అనేది చాలా ఎక్కువ. యూకే వాళ్ళు కూడా వేరే కంట్రీస్ వాళ్ళని చేసుకోవటము, లేకపోతే యూఎస్ వాళ్ళు స్పానిష్ వాళ్ళని చేసుకోవటం, ఇదంతా ఏంటంటే ఆల్మోస్ట్ దట్స్ అ నార్మ్ అక్కడ, కామన్. అది దాన్ని అంత స్పెషల్గా ఏం చూడరు అనమాట. బట్ ఇండియాలో వచ్చేపాటికి ఏంటంటే జనరల్గా సేమ్ కాస్ట్ లో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, లేదా సేమ్ స్టేట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు, సేమ్ లాంగ్వేజ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వేరే దేశాలకు వెళ్తే కనుక ఇన్ని లాంగ్వేజెస్ ఉండవు కదా. సో అంతా సేమ్ లాంగ్వేజ్ కాబట్టి కనెక్టివిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. బట్ ఇండియాలో వచ్చేపాటికి ఏంటంటే అట్లా కాదు. యూజువల్గా సేమ్ లాంగ్వేజ్ వాళ్ళు అట్లా పెళ్లి చేసుకుంటుంటే ఒక్కొక్క ప్రదేశానికి సంబంధించిన డిసీజెస్ ఆ ప్రదేశానికి స్పెషల్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి అని అంటే కనుక ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది అని అంటే కనుక ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ని పంజాబ్లో చూసేది వేరుగా చూస్తారు, ఆంధ్రాలో చూసేది వేరుగా చూస్తారు. ఎందుకంటే పంజాబ్లో ఉన్న డిసీజెస్ వేరు, ఆంధ్రాలో ఉన్న డిసీజెస్ వేరు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని వెస్ట్ బెంగాల్లో చూడటం వేరుగా చూస్తారు, తమిళనాడులో చూడటం వేరుగా చూస్తారు. అంటే కామన్ గైడ్ లైన్స్ అన్ని అలానే ఉంటాయి, కామన్ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవుతూ, అవి కాక స్పెసిఫిక్ కండిషన్స్, స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ ఆ కంట్రీకి స్పెసిఫిక్గా ఉంటాయి అనమాట. అవన్నీ వేరే దేశాల్లో ట్రైన్ అయ్యారు అనుకోండి, ఆ దేశంలో ఉన్న వాళ్ళని ట్రీట్ చేయడం నేర్చుకున్నట్టు కానీ ఈ దేశంలో ఉన్న కండిషన్స్ తెలుసుకున్నట్టు కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు జనరల్గా ఈ విషయం ఎవరికి తెలియదో లేకపోతే తెలిసినా సరే ఇగ్నోర్ చేస్తారో అనేది నాకు తెలియదు. నార్మల్గా ఏంటంటే ప్రతి దేశంలో ఎంబీబీఎస్ లేకపోతే ఎంబీబీఎస్ ఈక్వివాలెంట్ అనమాట. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అంటే కొంతమందికి ఫస్ట్ ప్రీ మెడికల్ కోర్స్ చేస్తారు, పిఎంసీ అని, దాని తర్వాత మెడికల్ కోర్స్ అని చెప్పి అట్లా ఉంటుందన్నమాట. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క మెడికల్ స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళ బేసిక్ డిగ్రీ అనేది ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఉంది అంటే మనకి ఇక్కడ బేసిక్ డిగ్రీ అనేది ఎంబీబీఎస్ అనమాట. సో ఇప్పుడు నాకు అంటూ ఎంబీబీఎస్ అనే డిగ్రీ వచ్చిన తర్వాత నేను వెళ్ళి స్టేట్ మెడికల్ కౌన్సిల్లో నా పేరు రిజిస్టర్ చేసుకుంటాను. ఏంటంటే నా చదువు అయిపోయింది, నాకు ఇంటర్న్షిప్లో సరైన ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎలిజిబుల్ కాబట్టి దయచేసి నా పేరుని ఇక్కడ రిజిస్టర్ చేయండి అని చెప్పి స్టేట్ మెడికల్ కౌన్సిల్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఆ తర్వాత స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఎంబీబీఎస్ తర్వాత నేను ఇప్పుడు ఎంఎస్ గైనకాలజీ చేశాను. అలాగనే సో నేను ఇప్పుడు గైనకాలజీ చేశాను, 3 ఏళ్ల పాటు ఆడవాళ్ళ గురించి సంబంధించి చదువుకున్నాను. సో నా డిగ్రీ రిజిస్టర్ చేయండి అని మళ్ళీ వెళ్తాను. తర్వాత నేను ఎంసీహెచ్ చేశాను. సో ఫర్టిలిటీకి సంబంధించిన నాది ఈ డిగ్రీ మీరు రిజిస్టర్ చేయండి అని చెప్పి మళ్ళీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ దగ్గరికి వెళ్తాను. సో బేసికలీ ఏంటంటే ఏదన్నా ఒక స్టేట్లో అంటే అసలు దేశంలో బేసికలీ ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ కదా. సో ఒక స్టేట్లో మనం రిజిస్టర్ చేసుకున్నామంటే డైరెక్ట్గా ఇండియన్ మెడికల్ రిజిస్టర్లో మనం పేరు రిజిస్టర్ అయినట్టే అనమాట. సో ఏదన్నా ఒక స్టేట్లో మీ పేరు రిజిస్టర్ అయ్యి ఉంటే తప్ప ఒక ప్రిస్క్రిప్షన్ మీద సంతకం పెట్టడానికి మీకు హక్కు లేదు. అసలు ఒక మెడిసిన్ రాయడానికి హక్కు లేదు. అదంతా పక్కన పెట్టండి, ఒక పేషెంట్ని ముట్టుకోవడానికి హక్కు లేదు. ఎక్కడైనా కనుక ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినాయి అనుకోండి, అంటే జనరల్గా ఏదైనా ఒక మిస్యాప్ లాంటిది అయ్యింది అట్లా అనుకోండి, అసలు ఫస్ట్ ఆ డాక్టర్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్డా కాదా అని చూస్తారనమాట. సో
మన దేశంలోనే అంటే ఏంటి, జనరల్ గా ఇండియన్ డాక్టర్స్ అంటే ఎటువంటి రెస్పెక్ట్ లేదు జనరల్ పాపులేషన్ కి. ఏంటో బయట నుంచి వస్తే కనుక ఏదో దేవుడు దిగొచ్చారన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ఇట్లాంటి ఒక కంట్రీలోనే మెడికల్ డిగ్రీ రిజిస్టర్ అవ్వందే ఒక పేషెంట్ని ముట్టుకోవడానికి లేదు అనే అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే, వేరే దేశంలో మీ డిగ్రీ అక్కడ రికగ్నైజ్ అవ్వదు, మీ ఎంబీబీఎస్ అక్కడ రికగ్నైజ్ అవ్వదు. అక్కడ వేరే స్ట్రక్చర్ ఉంటుంది. అక్కడ ఎంబీబీఎస్ అంటే డైరెక్ట్గా ఉండకపోవచ్చు, అక్కడ ప్రీ మెడికల్ కోర్స్ ఉండొచ్చు, తర్వాత మెడికల్ కోర్స్ ఉండొచ్చు. మనకి 5.5 సంవత్సరాలు ఉన్నట్టుగా వాళ్ళకి 5.5 సంవత్సరాలు ఉండకపోవచ్చు. ఇట్లా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో వాళ్ళ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. ఏదైనా దేశంలో, వాళ్ళ దేశంలో వెళ్ళి, సపోజ్ జర్మనీ అనుకుందాం, మోస్ట్ కామన్ గా ఫర్టిలిటీ గురించి మాట్లాడదాం అంటే ఎవరైనా ట్రైన్డ్ ఇన్ జర్మనీ, ట్రైన్డ్ ఇన్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా అంటారు. ఓకే, సో ఈ కంట్రీస్లో ఫస్ట్ మేము ఆ కంట్రీకి వచ్చి మేము అక్కడ ఏమైనా నేర్చుకోవడానికి మా మెడికల్ డిగ్రీని మీరు అక్కడ రికగ్నైజ్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఒక అర్జీ పెట్టుకోవాలి. వాళ్ళు అది చూసి ఓకే వీళ్ళకి సరైన వాళ్ళ కాదా అని చెప్పి ఒక పర్మిషన్ ఇస్తారు. దాని తర్వాత ఒక పర్టికులర్ హాస్పిటల్లో కానీ ఒక సెంటర్లో కానీ అప్లై చేసుకొని అక్కడికి వెళ్ళి ఏదైనా ట్రైన్ అయ్యి రావాలన్నమాట. ఓకే, ఇలాగా మా డిగ్రీని రికగ్నైజ్ చేయండి, టెంపరీగా మీ మెడికల్ కౌన్సిల్లో మమ్మల్ని రిజిస్టర్ చేసుకోండి, మేము వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. ఇట్లాంటి రూల్స్ ఫాలో అయిన డాక్టర్స్ దేశం మొత్తంలో వేల మీద లెక్క పెట్టే మందే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా డిగ్రీస్ అక్కడ ఏం రిజిస్టర్ అవ్వవు. ట్రైనింగ్ అని చెప్పి వెళ్ళడం ఏంటంటే అబ్జర్వర్షిప్ అనమాట. అంటే మీరు పేషెంట్ని ముట్టుకోరు, పేషెంట్ ఎక్కడ ముట్టుకొనివ్వరు. ఎందుకంటే పేషెంట్ ముట్టుకుంటే కనుక ఏ హాస్పిటల్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తుందో వాళ్ళ మీద మెడికల్ కేసులు పడతాయి, వాళ్ళ మీద కోర్టు కేసులు పడతాయి. అసలు మీరు డిగ్రీ లేని ఇక్కడ రిజిస్టర్ కానీ ఒక పర్సన్కి మీ పేషెంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేసే హక్కు ఎట్లా ఇచ్చారు అని చెప్పి. సో ఏమవుతుంది, టెంపరీగా అనుకోండి, పోనీ సింపుల్గా ఎవరైనా కొంతమంది టెంపరీగా చేసుకుని వచ్చారు అనుకుందాం. అంటే ఏంటి, 15 రోజులు లేకపోతే 3 నెలలు. అంటే ఒక హ్యూమన్ ట్రీట్మెంట్ ఎలా వెళ్ళాలి, ముందుకి ఏం చేయాలి అనేది ఎండోక్రైనాలజీ, రుమటాలజీ, ఇమ్యునాలజీ, జెనెటిక్స్ ఇవన్నీ కూడా ఒక మనిషికి 15 రోజులు, నెల రోజులు లేకపోతే 3 నెలల్లో సాధ్యమయ్యే పనేనా? సాధ్యం అవ్వదు కదా. సో ఇవన్నీ ఏంటంటే మనీ కోసం అని చెప్పి రన్ అయ్యే ఇన్స్టిట్యూట్స్ అనమాట. అసలు అక్కడ పేషెంట్స్ తక్కువగా ఉంటారు, పెద్ద పేషెంట్స్ ఏమీ ఉండరు. అసలు వాళ్ళకి వచ్చే డబ్బులంతా కూడా ఇలాంటి కోర్సెస్ రన్ చేయడం వల్ల, ఆ కోర్సెస్ కి జనాలు మనీ కట్టడం వల్ల వచ్చే మనీ ఉంటుంది. అంటే వాళ్ళ రెవెన్యూ అంతా అట్లా వస్తుంది అనమాట. సో మెడికల్ కౌన్సిల్లో, వాళ్ళ స్టేట్ కానీ కంట్రీ మెడికల్ కౌన్సిల్లో కానీ మీ పేరు ఏమీ ఉండదు. కాబట్టి మీరు పేషెంట్ని వెళ్ళి అట్లా ముట్టుకోవడానికి ఉండదు. వేరే డాక్టర్స్ ట్రీట్ చేస్తుంటే మీరు పక్క నుంచి చూడటం, చేతులు కట్టుకొని, అంతే. దట్ ఈస్ ద రియాలిటీ. అదే ఇండియన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అందులోనూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్డ్ కోర్సెస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నాయి. ఏంటంటే మెడికల్ కాలేజెస్లో వీళ్ళు వెళ్ళి పోస్ట్ అయ్యి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మినిమం ఇన్ని ప్రొసీజర్స్ చేయాలి, మినిమం ఇన్ని ఎగ్ పికప్స్ చేయాలి, మినిమం ఇన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేయాలి. వీళ్ళు ఇట్లా ట్రైన్ అవ్వాలి. ఇట్లా ట్రైన్ అయిన తర్వాతనే ఏదైతే స్ట్రక్చర్డ్ కోర్స్ పెట్టారో మొత్తం, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ తిరగాలి, వీళ్ళు అన్ని నేర్చుకోవాలి అని చెప్పి ఏదైతే స్ట్రక్చర్డ్ కోర్స్ పెట్టారో అవన్నీ ఫాలో అయిన తర్వాత ఎగ్జామ్ ఇచ్చి, అంటే ఒక 4 పేపర్లు థియరీ ఎగ్జామ్, దాని తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్ అంతా ఇచ్చిన తర్వాత మీకు డిగ్రీ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఇండియన్ సినారియో. అక్కడ ఫారెన్ అయితే ఏంటంటే ఎగ్జామ్ ఉండదు, ఏమీ ఉండదు. ఒకవేళ ఏమైనా ఎగ్జామ్ ఉన్నా కూడా ఏంటంటే ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్స్ ఏవో ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే ఎందుకంటే మరి 15 లక్షలు 20 లక్షలు కట్టిన వాళ్ళకి ఫెయిల్ చేసి పంపించారు కదా. సో అందుకని ఏంటంటే ఈ ట్రైన్డ్ ఇన్ ఫారెన్, ట్రైన్డ్ ఇన్ జర్మనీ, ఈ సింగపూర్ ఇవన్నీ ఏంటి అని అంటే దే ఆర్ ఆల్ ది సెంటర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ దర్ రెవెన్యూ ప్యూర్లీ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అనమాట. సో కూర్చోబెట్టి కొంతమందికి చదివిస్తూ ఉంటారు, అంటే మొత్తం క్లాసులు చెప్తూ ఉంటారు అనమాట. డైరెక్ట్ గా ఇంకొచ్చి అసలు వాళ్ళు ఎవరి మీద నిజంగా చేసి, అంటే నిజంగా ప్రొసీజర్స్ చేసి నేర్చుకుంటారు అంటే అది వెనక్కి వచ్చేసిన తర్వాత ఇండియన్ పాపులేషన్ మీద అనమాట. సో బేసికలీ గినీ పిగ్స్ ఎవరు అంటే జనరల్ పాపులేషన్, ఎవరైతే ఇట్లాగా ట్రీట్మెంట్స్ కోసం వెళ్తారో వాళ్ళే గినీ పిగ్స్ అనమాట. సో ట్రైన్డ్ ఇన్ ఫారెన్ అంటే ట్రైన్డ్ కాదు, అబ్జర్వర్షిప్ ఇన్ ఫారెన్ అనమాట. అంటే వేరే వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు పక్కన నుంచి అబ్జర్వ్ చేయడం అనమాట. దిస్ ఇస్ ద రియాలిటీ. ఇన్ఫాక్ట్ నాకు ఒక సీనియర్ కొలీగ్ ఉన్నారనమాట. ఆబ్వియస్లీ నేను పేర్లు అయితే తీసుకోలేను కానీ, బట్ స్టిల్ హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో తను ఏంటంటే సింగపూర్కి వెళ్ళాడనమాట. సో సింగపూర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్లానే నేను నా డిగ్రీని ఫస్ట్ మీరు రికగ్నైజ్ చేయండి, మీ దగ్గర నేను రిజిస్టర్ అయ్యి నేను అక్కడికి వచ్చి ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ మీద ఏదన్నా ప్రొసీజర్ చేసే దాన్ని ఇంటర్వెన్షన్ అని అంటారు అనమాట. సో ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ అంటే డెఫినెట్ గా పేషెంట్ ముట్టుకోవాలి, డెఫినెట్ గా పేషెంట్ మీద ప్రొసీజర్ చేయాలి. అది చేయాలి అని అంటే కనుక మరి వాళ్ళ డిగ్రీ కనుక అక్కడ రిజిస్టర్ అవ్వకపోతే కనుక ముట్టుకోనివ్వరు కదా. అయినా అసలు అక్కడ డిగ్రీ రిజిస్టర్ అవడం ఇదంతా ఏంటంటే పెద్ద ప్రాసెస్. ఏదో మీరు వెళ్ళగానే 15 రోజులు అయిపోయే ప్రాసెస్ ఏం కాదు, చాలా వెరిఫికేషన్ అవన్నీ ఉంటుంది. సో సింగపూర్లో ఇంటర్వెన్షనల్ ఫెలోషిప్ కోసం అని చెప్పి వెళ్ళాడనమాట. సో వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ కొంతమంది మలేషియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సింగపూర్ వాళ్ళు ఉన్నారు, ఇండియన్ వాళ్ళు ఉన్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు, సంథింగ్ లైక్ దట్. సో బేసికలీ ఏంటంటే ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 5 పీపుల్ ఉన్నారనమాట. ఇండియన్స్కి ఎంత లీస్ట్ ప్రిఫరెన్స్ అంటే
ఒక రోజులో కనుక సపోజ్ 4 ప్రొసీజర్స్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళేమో 5 మంది ఫెలోస్ ఉన్నారు. సో 4 ప్రొసీజర్స్ ఉంటే మిగిలిన 4కి ప్రొసీజర్స్ ఇచ్చేవాళ్ళు. ఇండియా నుంచి వెళ్ళిన తినకి మటుకు ప్రొసీజర్ ఇచ్చేవాళ్ళు కాదు, వెయిట్ చేయమనేవాళ్ళు. నెక్స్ట్ సపోజ్ నెక్స్ట్ డే కనుక అలాంటి ప్రొసీజర్స్ ఇంకొక 5 వచ్చాయనుకోండి, ఆ 5 వస్తే కూడా మరి ముందు రోజు 4 చేశారు కదా, సో నెక్స్ట్ 5th పర్సన్ చేయాలనేం కాదు. నెక్స్ట్ డే కూడా ఫస్ట్ 4 చేసిన తర్వాత మిగిలిన 5వ కేసు మట్టుకే ఇండియన్కి ఇచ్చేవాళ్ళు, అంటే నా సీనియర్కి ఇచ్చేవాళ్ళు. సో బట్ అక్కడ ఎవరైనా మాట్లాడగలరా అంటే తను ఏమైనా మాట్లాడగలిగాడు అంటే నో, ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకు అని అంటే అక్కడ ఉన్న ఫీలింగ్ అట్లాంటిది అనమాట. అంటే మెడికల్ అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి అంత ట్రైనింగ్ ఏం అవసరం లేదు, ఒకవేళ అయినా కూడా వాళ్ళు ఏమి యూజువల్గా మనీ కట్టేసి వస్తారు, వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేయరు అనే ఒక ఒపీనియన్ అనమాట. సో అక్కడ ఉన్న 1 year కూడా ఇట్లాంటి ఒక డిస్క్రిమినేషన్ దాన్ని ఫేస్ చేసి వెనక్కి వచ్చి ఒక పట్టుదలతోటి ప్రతి ఒక్క ఇండియన్కి నేను ఇంటర్వెన్షన్స్ నేర్పిస్తాను అని చెప్పి హీఈస్ యాక్చువల్లీ రన్నింగ్ ట్రైనింగ్ కోర్స్ వేర్ ఒక్కొక్క పర్సన్ని 1 year తీసుకుని కంప్లీట్గా ట్రైన్ చేసి పంపిస్తున్నారు. నేను అడిగాను ఎందుకు మీరు ఇంత పర్టికులర్గా, అంటే లైక్ ఐ యూస్ టు సీ హిమ్ చాలా పర్టికులర్గా మిడ్ నైట్స్ కూడా ఉండి తన ఫెలోస్ని ట్రైన్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. సో నేను ఐ సింప్లీ ఆస్క్డ్ ఎందుకు అని అంటే నేను అప్పుడు సింగపూర్లో పడిన టార్చర్ ఏదైతే ఉండిందో, ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే ఫేస్ చేశానో ఇదంతా దానికి రిజల్ట్ అని చెప్పారనమాట. సో దెన్ ఐ అండర్స్టూడ్. సో అందరూ ఫారెన్ డిగ్రీస్ గురించి అసలు ఫస్ట్ అది డిగ్రీ కాదు, యూ లీవ్, దట్ ఈస్ నాట్ ఎ డిగ్రీ, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ బాట్. సో అది ఐ వుడ్ సే ఇట్స్ పీస్ ఆఫ్ పేపర్, అది ఎక్కడ రిజిస్టర్ అవ్వదు, ఇండియాలో దాన్ని రికగ్నైజ్ చేయరు. ఎందుకు రికగ్నైజ్ చేయరు అని అంటే అది మెరిట్ తోటి వచ్చింది ఏం కాదు, ఎవరు డబ్బులు కడితే వాళ్ళకి వస్తుంది అది అంతే. సో ఐ డోంట్ కాల్ ఇట్ అ డిగ్రీ, అంటే దాన్ని అంత గ్లోరిఫై చేసేంత సీన్ లేదు ఫస్ట్ థింగ్. సో హీ టోల్డ్ మీ అక్కడ నేను ఫేస్ చేసిన డిస్క్రిమినేషన్ నేను మిగతా ఫీల్డ్స్లో కూడా ఎవరితో మాట్లాడినా సరే అదే చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ ఫర్టిలిటీకి ఫెలోషిప్స్ ఏంటంటే ఎక్కువ మంది ఫ్లాక్ అయ్యి వెళ్ళేది ఇండియా నుంచి వెళ్తారు, మిగతా ఏ దేశాల నుంచి వెళ్ళరు. అట్లాగా ఇండియా నుంచి వెళ్తారు 15 రోజులు 30 రోజులు, లేకపోతే మహా అయితే 3 నెలలు ఉంటారు. ఎందుకంటే 3 నెలల పాటు వేరే దేశంలో ఉండాలి అని అంటే కనుక వాళ్ళకి కట్టిన ఫీజు, వాళ్ళకి కట్టిన డబ్బులు కాక అక్కడ ఉండే స్టేకి దానికి కూడా చాలా మనీ అవుతుంది కదా, యూజువల్గా అంత డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకోరు. అసలు ఇప్పటిదాకా అయితే లాంగ్ టర్మ్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫెలోషిప్లు చేసిన వాళ్ళు అసలు నేను చూడలేదు. ఫస్ట్ థింగ్ అట్లా చేయడానికి అక్కడ ఆప్షన్ కూడా లేదు, ఎవరు అట్లా తీసుకోరు. సో అందుకని ఈ ఫర్టిలిటీ బేస్డ్ అన్నీ ఏంటంటే మోస్ట్లీ పెయిడ్ ఫెలోషిప్స్ అనమాట. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు MCH డిగ్రీ ఉంది, నేను ఒక 15 లక్షలు కట్టాను అంటే కనుక జర్మనీలోకి వెళ్తే ఏదో ఒక యూనివర్సిటీ నాకు ఓకే నేను ట్రైన్డ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ట్రైన్డ్ అది ఇది అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కానీ ఆ టైం మొత్తంలో నేను ఆ పేషెంట్ని ముట్టుకున్నదే లేదు, కామ్గా దూరంగా నుంచుని వేరే వాళ్ళు చేస్తుంటే ఓహో ఇట్లా చేయాలా అని చెప్పి నోట్స్ రాసుకుని రావటమే. దిస్ ఇస్ ద రియాలిటీ. మెనీ పీపుల్ డూ నాట్ నో ఇట్. అనవసరంగా ఏంటంటే ఫారెన్ డిగ్రీస్ని చాలా గ్లోరిఫై చేస్తూ ఉంటారు అంతే తప్ప ఒక గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇండియన్ పాపులేషన్ని ట్రీట్ చేయడానికి ఇక్కడ డిగ్రీస్ని ఎంత బాగా డిజైన్ చేసింది అనే విషయం యాక్చువల్లీ నో వన్ ఈజ్ రికగ్నైజింగ్, నో వన్ ఈజ్ రియలైజింగ్ దట్ ఫ్యాక్ట్. ఎంతసేపటికి ఏంటంటే ఇండియాలో ట్రైన్ అయిన వాళ్ళు లేకపోతే ఇండియన్ డాక్టర్స్ క్వాలిటీ అంత బాగోదు అనుకుంటుంటారు. యాక్చువల్గా బయటికి వేరే దేశాలకు వెళ్తే దే విల్ బి యాక్చువల్లీ వెయిటింగ్ టు సీ అన్ ఇండియన్ డాక్టర్. ఎందుకంటే ఆ కేర్ కానీ ఆ నాలెడ్జ్ కానీ ఇండియన్ డాక్టర్స్కి ఉంటుంది. యూజువల్లీ మిగతా వాళ్ళందరూ చాలా డిటాచ్డ్గా ఉంటారు అని చెప్పి. సో ఐ థింక్ ఇట్స్ హై టైమ్ సమ్వన్ రియలైజెస్ దట్ ఇండియన్ డిగ్రీస్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఫారెన్ బాట్ డిగ్రీస్.